మర్డర్ చేసింది కేరళ వ్యక్తి పేరు చెప్పావు కదా, మరి మీ పేరు చెప్తే బాగోదు కదా ఆంటీ. వెళ్తే అమృత చేతిలో చూస్తాను, వెళ్ళకపోతే అర్చన చేతిలో చూస్తాను. ఇప్పుడు నా బ్రతుకు కుర్తులో పడ్డ ఇలకలా అయింది. అర్చనక్క, నాకు అమృతను వెళ్ళి ఆస్తి అడగాలంటే మనసు అంగీకరించడం లేదక్క. శ్రావ్య, మనం ఫర్దర్ గా ఏదైనా స్టెప్స్ తీసుకోవాలంటే అమృత మైండ్ సెట్ మనకి తెలియాలి కదా. ఎందుకో భయంగా ఉందక్క. ఎందుకు శ్రావ్య భయం? నీ పక్కన మీ శ్రీనివాస్ అంకుల్ ఉన్నారు. ఇంకా ఎందుకు భయపడుతున్నావు? తనొక సర్కిల్ ఇన్స్పెక్టర్. తనని పక్కన పెట్టుకుని భయపడితే ఎలా? వామ్మో, ఈవిడ నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టుంది. అసలు నా నిజ స్వరూపం వాళ్ళకు తెలిస్తే ఏమవుతుందో ఏమో. ఏంటి శ్రీనివాస్ గారు ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు మేడం, ఏం లేదు. చూసావా శ్రావ్య, న్యాయంగా మనకి రావాల్సిన ఆస్తిని మనం అడగడానికి కూడా మనం ఇలా భయపడాల్సి వస్తుంది. భిక్షు అంకుల్ ఏం చెప్పారు? అడగడం మన ధర్మం, ఇస్తుందా లేదా అనేది తన విజ్ఞతకే వదిలేద్దామన్నారు. శ్రీనివాస్ గారు, లోపల అమృత ఏ విధంగా రియాక్ట్ అయినా తొందరపడి మీరు అమృతనేమి అనకండి. నా బ్రతుకు అంత సీన్ లేదమ్మా. నన్ను అమృత ఏం చేయకపోతే అదే చాలు. శ్రావ్య, నేను శ్రీజాన్ తీసుకుని ముందు లోపలికి వెళ్ళి ఒక క్లయింట్గా ఒక కోర్ట్ కేసు గురించి మాట్లాడుతుంటాను. మేం వెళ్ళిన 10 నిమిషాల్లో నీకు రింగిస్తాను. నువ్వు మీ అంకుల్ని తీసుకొని అమృత దగ్గరకు వచ్చేసాయి. తర్వాత కథ అమృత ఎలా నడిపిస్తుందో నేను మీతో పాటు చూస్తాను. మా మామ అశోక్ వర్మగాడు పోయాడు. ఆడి మనవరాలు అర్చన పోయింది. మధ్యలో వచ్చిన అమృత అది ఆస్తి నా చేతిలో పెట్టబోతోంది. ఈ ఆస్తిని అమ్మినా వాడుకున్నా రేపు నన్ను అడిగేవాడు ఎవడున్నారా? నీ కడ్డొచ్చేవాళ్లు ఒకరున్నారు. నీ భార్య ప్రమీలాదేవి. మరిప్పుడు ఎలా? ఆస్తి ఏమో ఆ అమృత పేరు మీద ఉంది, నా భార్య ఏమో ఆస్తే వద్దంటుంది. సింపుల్. నీ భార్య ప్రమీలాదేవిని చంపేద్దాం. మీ స్నేహితుడు శ్రీనివాస్తో కలిసి మీరు తీసిన గోతులోనే మీరు పడిపోయారు అంకుల్. మీరు మీ భార్యను మోసం చేయాలి అనుకుంటే మీ స్నేహితుడు మిమ్మల్ని మోసం చేశాడు. మీరు మీ ఫ్రెండ్ శ్రీనివాస్తో కలిసి వేసిన ఒక్క తప్పటడికే
ఈరోజు ఎన్ని సమస్యలు తీసుకొచ్చి పెట్టిందో. త్వరలో ఆ శ్రీనివాస్ గడికి బుద్ధి చెప్తాను. ఏంటి శ్రీనివాస్ గారు, మేడం అలా ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి? మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? అబ్బే టెన్షన్ కాదు మేడం, ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అందుకే కొద్దిగా అనీజీగా ఉంది. అర్చన గారు, మీకు అభ్యంతరం లేకపోతే మీరు శ్రావ్య వెళ్ళి కలుస్తారా? ఇంత చిన్నదానికి ఇలా డీలా పడితే ఎలా శ్రీనివాస్ గారు? మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అంతే కదా? శ్రావ్య, నేను శ్రీజ వెళ్ళి లోపల అమృతిని కలుస్తాం. మీరు రావడానికి ఎలాగూ టైం పడుతుంది కదా. ఈ గ్యాప్ లో కార్లో బిస్కెట్స్ ఉన్నాయి, వెళ్ళి అంకిల్కి ఇవ్వు. అలాగే అక్క. అక్క నువ్వు జాగ్రత్త. ఇట్స్ ఓకే, నేను ఫోన్ రింగ్ చేస్తాను, మీరు వెంటనే వచ్చేయాలి. అలాగే అక్క. శ్రీజ, సారీ అత్తయ్య, నీకోసం అర్చన ఎంత పరితపించిందో నాకు తెలుసు. నీ లైఫ్ ఇలా అర్ధాయిషిగా ఎండ్ అవుతుందని అనుకోలేదు. సడన్ గా మీరు మాకు దూరం అయ్యాక శ్రావ్య అభిరామ్లను పరామర్శించడానికి చాలాసార్లు ట్రై చేశాను. కానీ ఆ సిఐ శ్రీనివాస్ వాళ్ళకేం చెప్పాడో తెలియదు, కానీ వాళ్ళు బాగా పొల్యూట్ అయిపోయారు. ఎందుకో ఏంటో కారణం తెలియదు, కానీ నా మీద బాగా కోపంగా ఉన్నారు. నాతో మాట్లాడడానికి కానీ నన్ను కలవడానికి కానీ ఇష్టపడడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఆస్తి అప్పచెప్పడం ఏమాత్రం క్షేమం కాదు. అసలు శ్రీనివాస్ గారు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? వాడి వెనక ఎవరున్నారు? ముందు ఇదంతా తెలుసుకోవాలి. ప్రస్తుతం నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అత్తయ్య.
ఎస్. నమస్తే మేడం, నా పేరు శ్రీజ. తను నా ఫ్రెండ్ ఫాతిమా. మిమ్మల్ని కలవడానికి వెతుక్కుంటూ వస్తున్నాం. ఓకే, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. మీరు నా పేరు ఫాతిమా మేడం. 4 days నుంచి మిమ్మల్ని కలవడానికి ట్రై చేస్తున్నాను మేడం. ఓ, మీకు తెలుగు బాగా మాట్లాడటం వచ్చా? నాకు తెలుగు మాట్లాడటం వచ్చు మేడం. చెప్పండి, మీరు వచ్చిన పనేంటి? మా ప్రాపర్టీ కేస్ 2 years నుంచి కోర్టులో ఉంది మేడం. మా కజిన్ సలీం మా ఫాదర్ ఆస్తి తనకి చెందుతుంది అని అంటున్నాడు. ఎలాగైనా ఈ కేసు మీరు వాదించి మా వారసత్వంగా వచ్చిన ఆస్తిని కాపాడాలి మేడం. ఇవిగోండి, దానికి సంబంధించిన పేపర్స్ ఇందులో ఉన్నాయి. ఓ మై గాడ్, అమృత నన్ను పసిగట్టలేదు కదా? ఎక్స్క్యూజ్ మీ, మీ వాయిస్ వింటుంటే బాగా పరిచయం ఉన్నట్టే అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా కలిసామా? అబే లేదు మేడం, నేను మిమ్మల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, సారీ. మీరేదో కేసు గురించి మాట్లాడడానికి వస్తే నేనేదేదో మాట్లాడుతున్నాను. చూడండి ఫాతిమా గారు, మీరు నా కోసం పాపం చాలా ఆశతో వెతుక్కుంటూ వచ్చారు. యాక్చువల్లీ నేను కొద్ది రోజుల వరకు నా ప్రొఫెషన్కి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఇంక వేరే ఎవరినైనా కలిసి ట్రై చేయండి ప్లీజ్ మేడం. మీ మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాం. కావాలంటే మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ ఫాతిమా గారు, ట్రై టు అండర్స్టాండ్ మీ. నిన్న పర్సనల్ వర్క్స్లో కాస్త బిజీగా ఉన్నాను. నాకిప్పుడు కేసులు వాదించేంత తీరిక లేదు. దయచేసి ఇంకెవరినైనా లాయర్ని కలవండి. అంకుల్, అర్చనక్క కాల్ చేస్తుంది. పదండి వెళ్దాం.
ఫేమస్ లాయర్ అని విన్నాం. మీరు టేకప్ చేస్తే ఎలాగైనా మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నాము. ప్లీజ్ మేడం, ప్లీజ్. రండి అంకుల్. లోపలికి రా శ్రావ్య. అభి రాలేదా? మాకేవేమని అడగటం కోసం మా శ్రీనివాస్ అంకుల్ గారు వచ్చారు. ఇప్పుడు ఈ అంకులే మాకు పెద్ద దిక్కు. ఆస్తి మాత్రం అమృత పేరు మీద నుండి మన పేరు మీదకి మార్పించలేకపోయాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమృత మళ్లీ బ్యాక్ వచ్చే అవకాశం లేదు. కనీసం నీ భార్య పైనైనా ఆస్తి రాయించుకుంటే మనం ఇలా దొంగల్లాగా ఆస్తిని అనుభవించాల్సిన కర్మ ఉండదు. నీ కడ్డొచ్చేవాళ్లు ఒకరున్నారు. నీ భార్య ప్రమీలాదేవి. నీ భార్య ప్రమీలాదేవిని చంపేద్దాం. అంకుల్, వెళ్ళి మన ఆస్తి మనకివ్వమని మీరే అడగండి. అలాగే అలాగే.
ఫాతిమా గారు, ఇది మా ఫ్యామిలీ విషయం. ప్లీజ్ బయలుదేరుతారా? ప్లీజ్ మేడం, మా కేసు మీరు వాదించి పెట్టండి. ప్లీజ్ అండి, కుదరదని చెప్తున్నానుగా. మీరు బయలుదేరండి. మంచిది మేడం. ఎవరు చెప్పారా నీకు అడగగానే అమృత ఆస్తి తిరిగి ఇచ్చేస్తుందని? చనిపోయిన అర్చనే మళ్ళీ బ్రతికొచ్చినా నేను ఎవ్వరి మాట వినను.